నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. దీని తర్వాత ఎన్నో కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇది వైసీపీకి ఏమాత్రం నచ్చట్లేదు. అప్పట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ దీనిపైన కొన్ని కమెంట్స్ చేశారు. డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, అవసరం ఉంటే డెవలప్మెంట్ సెంటర్ తీసుకురండి, డేటా సెంటర్ తీసుకొచ్చి తండ్రి కొడుకులు ఇద్దరు ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన వెకిలిగా మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు గుడివాడ అమర్నాథ్ కంపెనీల గురించి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు ఈ మధ్య వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ కంపెనీలు వస్తున్న నేపథ్యంలో ప్రతి కంపెనీకి ఆయన ఏదో ఒక రకమైన కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా గూగుల్ డేటా సెంటర్ రావడం, ఏంటి డేటా సెంటర్ రావడం వల్ల 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి లోకేష్ గారు చెప్తుంటే, ఈయనేమో మా హయాంలో కూడా ఆదాని వాళ్ళు వచ్చారు కానీ మేము ఉద్యోగాలు రావు అన్న ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టాము, ఇప్పుడు దీనివల్ల ఉద్యోగాలు ఏమీ రావు, డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ గురించి, కంపెనీల గురించి, పెట్టుబడుల గురించి కొంతమందికి మాట్లాడే అర్హత లేదండి. ఇలాంటి వాళ్ళకి అస్సలు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు, తెలిసి తెలియక, సగం తెలిసి సగం తెలియకుండా ఎవరైనా మాట్లాడచ్చు. వీళ్ళకి నిజంగా తెలిసినా కానీ మాట్లాడే అర్హత లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ కియా అనుబంధ పరిశ్రమలు పోయినాయి, జాకీ పరిశ్రమ ఎత్తిపోయింది, అమర్రాజ్యం వాళ్ళు వీళ్ళే తరివేశారు. వాళ్ళు ఉన్న వాళ్ళు తరివేస్తాను చూశారు, పొల్యూషన్ కంట్రోల్ అది ఇదని. వాళ్ళు సిమెంట్ బ్యాటరీ బాగా పొల్యూషన్ ఏముండదంట, అమర్రాజాకి పొల్యూషన్ అంటుంది. అంటే ఇలాంటి పనులు చేశారు వీళ్ళు. వైజాగ్లో మిలీనియం టవర్స్లో వాళ్ళు అందరూ తరివేశారు, హెచ్ఎస్బిసిని తరివేశారు. మీకు ఈ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అదాని డేటా సెంటర్కి ఇచ్చాడు, అది వీళ్ళు ఆపేసి తర్వాత మళ్ళీ వీళ్ళు ఇచ్చి అది కూడా ఆపారు. అతనికి దాని బదులుగా పోర్ట్ తీసుకోండి పోనీ అని గంగవరం పోర్ట్ ఇచ్చేసారు 800 కోట్లకి. అది అన్ని వేల కోట్లు ఒక ఏడాది ఆగితే ప్రభుత్వానికి పీపీపీ మోడల్ అది. అదేమో వాళ్ళు పీపీపీ మోడల్ బాగోదు అంటారు కదా వీళ్ళు, మరి వాళ్ళు ఇంతకీ ఇచ్చేసాడు వెనక్కి. పీపీపీ మోడల్లో చూడొచ్చు కదా ఎలా ఉంటుందో. అంటే వీళ్ళు విధ్వంసకారులు అండి, సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకున్న ఒక యాగం చేశారు, నాశన యాగం చేశారు వీళ్ళు. అటువంటిప్పుడు వీళ్ళకి సంపద సృష్టి, దాన్ని ఎటకారం చేస్తారు. సంపద సృష్టించడం అంటే సన్నాసులకి రూపాయి సంపాదించడం రాని వాళ్ళకి, దొంగతనాలు అలవాటైన వాడికి సంపద సృష్టించడం గురించి ఏం ఆలోచన ఉంటుంది? జేబులు కొట్టేసి వాడు కష్టపడి సంపాదించాలనుకుంటాడా, మళ్ళీ ఇంకో జేబే వెతుక్కుంటాడా? ఎలా పనిలోకి వెళ్ళదంటే వెళ్తున్నాను అండి, ఎవడో జేబుల్లో పెట్టుకోవట్లేదు, డబ్బులు అందరూ ఫోన్లోనే ఉంటున్నాయండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటండి వాళ్ళు పట్టుకొట్టేసారు. ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చి ఆ ప్రతి వాడు ఫోన్లను పెట్టి జేబులో రూపాయి పెట్టుకోవట్లేదు ఎవడని. అలాగా వీళ్ళు వీళ్ళ హయాంలో కూడా ఇతను ఐటీ మినిస్టర్ ఒకసారి వైజాగ్లో పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేశారు. అక్కడ వైజాగ్ బీచ్లోను చిల్లీ చికెన్ 65 ఇలాంటివి అమ్ముతారు కదా, నూడిల్స్ ఇవన్నీ. నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ స్టేట్స్ నుంచి వచ్చి అక్కడ వాళ్ళ మొక్కలే చైనా వాళ్ళలాగా ఉంటాయి, కొంచెం చైనా బార్డర్ కదా, నైసర్గిక స్వరూపం వల్ల ఆ ఏరియాలో ప్రజల మొఖాలన్నీ ఒకలాగా ఉంటాయి. అంటే మనం కూడా వెళ్ళి ఒక 20 ఏళ్ళు ఉండిపోయి మన మొహం కూడా ఇలా ఎడల్పుగా మారిపోతుంది అక్కడ. అంటే పూర్తిగా ఎడల్పుగా మారిపోయినా మనలో కూడా కొంత మార్పు వస్తుంది. అంటే జియోగ్రఫికల్గా ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలంటే చూడు, కొండ ప్రాంతంలో ఉన్నామనుకో, నువ్వు హిల్ స్టేషన్స్లోనూ కొండ ప్రాంతంలో ఉంటే ట్రైబల్ ఏరియాలో చూడండి, జుట్టు చిన్నగా రింగులు తిరిగి ఉండి ఆ ముఖం, మన ముఖం కూడా కొన్నాళ్ళకి అలా మారుద్ది. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొన్నాళ్ళకి వాళ్ళు మళ్ళీ మార్పు వస్తుంది. మైదాన ప్రాంతాల్లో ఉంటే మీకు కొంచెం నార్త్ ఏరియాలో కొంచెం నాగపూర్ బొబ్బాస్కి వెళ్ళగా ఉంటారు తెల్లగానే. అలాగే మన ఆంధ్రాలో కూడా కొన్ని ఏరియాలో తెలుపు, ఒక ఏరియాలో తెలుపు ఒకలాగానే, కొన్ని ఏరియాలో తెలుపు జీడి మాడిపోయిన రంగులో ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటారు మనుషులు, తేడా ఆ ఏరియాని బట్టి. ఇప్పుడు అమలాపురం ఏరియా అంతా ఒకలా ఉంటారు. అంటే మీరు కావాలంటే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు. మీ గుంటూరు జిల్లా అనుకో, మీ దాంట్లో డెల్టా ఉంటుంది, మెట్ట ప్రాంతం ఉంటుంది, పల్నాడు, ఈ 3 ప్రాంతాల డిఫరెన్స్ ఉంటుంది. ఆ మనుషులు చూడగానే చెప్పేస్తారు రెండు మోజులు, ఇటు డెల్టా ఓడరా, ఇటు మెట్ట ఓడరా. మేము చెప్తాం, మా తూర్పుగోదావరి జిల్లా నోరెప్పకుండా చెప్తాం అతను ఏ ఏరియా వాడో మనిషిని చూసి. అలాగనమాట ఆ జియోగ్రఫికల్గా ఆ వాటర్ అలా ఉంటుంది. కాబట్టి అలాగా ఆ ఏరియా నుంచి వచ్చినోడు ఆ చైనా వాళ్ళలాగా గట్ట ఉంటే చైనీస్ ఐటమ్స్ అవి చేస్తుంటే చాలామంది చైనా వాళ్ళు ఏమో అనుకుంటారు. అలా వాళ్ళకి అలవాటు ఉంటుంది, పక్కనే కాబట్టి బార్డర్. గ్యాంగ్టక్ వెళ్ళి చూస్తున్నాం అనుకోండి, చైనా బార్డర్ కనపడుతుంది పోస్ట్. గ్యాంగ్టక్ సిక్కిం స్టేట్లో.
అలాగా వాళ్ళందరికీ కోట్లు వేసి తీసుకొచ్చారు, ఎవరో పెట్టుబడిదారులు ఎవరో వచ్చినట్టుగా. వాళ్ళ ఐపాక్ టీంలో ఇంత లా ఉన్న వాళ్ళకి సూట్లు కూడా సూట్ అవ్వలేదు. వాళ్ళు సొంతవి కాదు కదా, అదికి తెచ్చినాయి కదా, అవి వేసుకుంటే వాళ్ళకి సరిగ్గా సూట్ అవ్వలేదు. వాళ్ళ కాల్జోళ్ళు పెట్టేసుకుని ఐపాక్ టీమ్ వాళ్ళంతా అక్కడ పెద్ద బ్యాగులు వేసుకుని పెద్ద ఫోజులు, ఏదో పెట్టుబడిదారులు వచ్చినట్టు. వీళ్ళందరూ బొమ్మ ఎక్కడ బయటపడింది అనుకుంటున్నాం, సాయంత్రం భోజనాలు కూడా పళ్ళేలు ఇచ్చి కొట్టేసుకున్నారు ఒకళ్ళు. అక్కడ వాళ్ళ బొమ్మ బయటకు వచ్చింది. అయితే సరే, వాళ్ళకి ఏదో ఒక ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు, ఏదో పెట్టుబడులు తీసుకొచ్చినట్టుగా చూపించాల, ప్రజలు మభ్యపెట్టాలను ఈవెంట్లు చేయాలనుకున్నారు. వీళ్ళు ఏదన్నా ఒక సాధించి దాన్ని ఈవెంట్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. వీళ్ళు ఏదో ఒక ఈవెంట్ చేయడం కోసం ఈవెంట్ చేస్తున్నారు వాళ్ళు, అంతే చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి అలవాటు లేని పని అది. మనం అతని నుంచి ఆశించకూడదు. కొత్త అక్షముక్క లేనోడు, అతనికి ఏముంటుంది నాలెడ్జి. అండ్ ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో విశాఖ చేసిన డెవలప్ను చూసే ఇప్పుడు వస్తున్న కంపెనీలన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి గారి చెప్పుల్లో చంద్రబాబు గారు కాళ్ళు పెట్టి నడుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎలా చూడొచ్చు? నరం లేని నాలుగు ఏమన్నా మాట్లాడిస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ముందు పెట్టుబడుల గురించి మాట్లాడదాం. పెట్టుబడులు దావోస్ వెళ్ళారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పౌడర్ అది రాసుకుని బాగానే కూర్చున్నాడు, కానీ ముసి నవ్వులు నవ్వుతా సిగ్గుపడతా బిడియంగా కొత్త పెళ్లి కూతురు లేకపోతే కొత్తగా సంవత్సరం వాళ్ళు కూర్చోబెడతారు షాప్ మీద, అలా కూర్చున్నాడు. కూర్చుని బిడియంగా చూస్తుంటే ఎవరో ఒక ఆవిడ కూర్చునేసింది, టూగులు ఎంగిదీకి వచ్చిన అన్నాడు. అసలు వాళ్ళందరూ బిత్తరపోయి ఒకళ్ళు చూసి ఇటు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని సర్లే తమాయించుకుని పోయారు. అతను అంటాడు, అమర్నాథ్ ఇక్కడ బాగా చలిగా ఉందండి, చిరాగ్గా ఉంది, ఇంత చల్లి ఎవడ వెళ్తాడు పొద్దున్నే, స్నానం ఎవడ చేస్తాడు, ఇవన్నీ మాటలు మాట్లాడాడు. పైగా ఇది కోడిగుడ్డు పొదగాల పెట్టాలి, ఇవన్నీ పిల్ల రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడాడు. వాళ్ళకి అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారు పాపం. ఇప్పుడు అమ్మడి రాంబాబుని ఇరిగేషన్ మినిస్టర్ చేస్తే మాకు ఏం తెలుసండి ఇవన్నీ ఓపెన్గా చెప్పాడు అతను. మాకు ఏం తెలుస్తుంది, మమ్మల్ని అడుగుతారు మీరు అని చెప్పాడు ఓపెన్గా. అలాగే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి అలవాటు లేనిది, వాళ్ళు చేయలేనిది, పైగా చేయకూడదు అనుకున్నది. ఇన్ని రకాల అవలక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి కాలం గడుపుతారు. ఎవరిని నోరెత్తనకుండా చేశారు. విమర్శకులు కూడా నోరు మూసుకుని ఆయన ఎందుకు వెళ్తాడు అనవసరం అని వాళ్ళ పనులు చేసి పంపించారు. మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పుల్లో కాళ్ళెడతా ఉంటే వైజాగ్ ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలి. అతను పలానా చెప్పాలి, నేను పలానా అభివృద్ధి చేశానండి. ఎందుకంటే వైజాగ్ అనేటువంటి దాన్ని హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ రూపురేఖలు మొత్తం నాశనం అయిపోయినాయి, అంటే మట్టానికి వెళ్ళిపోయిందండి అది. దాన్ని పునర్నిర్మించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజుల వ్యవధిలో అక్కడ ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా తిరిగి యథాతథ స్థితి పరిస్థితులు తీసుకొచ్చాడు. పునర్నిర్మించినోడే చంద్రబాబు గారు. అక్కడ ఆ విశ్వాసంతో వాళ్ళు రాష్ట్రం అంతా వైసీపీ గాలి వీసిన సౌత్ నార్త్ అన్నీ కూడా 4 సీట్లు కూడా గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని. అదొకటే ఉదాహరణ. మొన్న 5 లక్షల మెజార్టీ, భారీ మెజార్టీ వచ్చింది ఎంపీకి, వైజాగ్ ఎంపీకి. ఇవన్నీ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పడానికి ఏముందండి, చెప్తారు. వైజాగ్ ప్రజలు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో. వీళ్ళు వచ్చిన తర్వాత 2014-19 సమయంలోనే విజయసాయి చేరాడు అక్కడికి. ఇండియాను ఆక్రమించుకోవడానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినట్టుగానే అక్కడ చేరాడు. అక్కడ జాగ్రత్తగా అక్కడే మకాం పెట్టి రాజ్యసభ ఎంపీగా అక్కడ ఉంటా ఒక ఆఫీస్ పెట్టుకుని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏముందో, ఏంటి పరిస్థితి మొత్తం అంతా చూసుకున్నాడు. ఏం వ్యాపారస్తులు ఎవరి దగ్గర మళ్ళీ మన అధికారులు మొత్తం కొట్టేయచ్చు, ఇవన్నీ లెక్కలేసి పెట్టుకుని రాగానే కుమ్మేశారు. దసవల్లా భూములు దొబ్బేయటానికి సముద్రాన్ని కూడా దొబ్బేస్తాను చూసారు వాళ్ళు. ఎర్రమట్టి దెబ్బలన్నీ దొబ్బేశారు. ఋషికొండ ప్యాలెస్ని కబ్జా చేసి ప్యాలెస్ కట్టేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే రాజప్రసాదం కట్టుకుని అక్కడ నివాసం ఉండి ఈ ఒక వైజాగ్ లాంటి ప్లేస్లో శుభ్రంగా స్వర్గ సుఖాలు అనుభవిస్తా పరిపాలన మళ్ళీ వచ్చేస్తే ఏముంది, ఇంకంతే కదా. ఇంత దరిద్ర పరిపాలన చేసినప్పుడు కూడా మళ్ళీ గెలిపించారంటే జనం మళ్ళా కూడా గెలిపిస్తారు అనేటువంటి విశ్వాసం అవుతుంది వాళ్ళకి. ఇంకా కూడా దుర్మార్గం చేస్తాడు. అప్పుడు మిగతా రాజకీయ పార్టీ కూడా మేము మానేసామండి అని వెళ్ళిపోతారు. ఇంకా అలా వెళ్ళిపోవాలి. మేము ఆడతలేదండి మానేసామండి అని వెళ్ళిపోవాలి. అంత దుర్మార్గం చేస్తుంటే షార్జా క్రికెట్లో మన వాళ్ళు అలాగే మానేశారు. వాళ్ళు వన్ సైడ్గా చేస్తుంటే 91 ఆ ప్రాంతంలోని షార్జాలో క్రికెట్ పెట్టేవారు. తటస్థ ప్లేస్ అని మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఆడమంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడమంటే తటస్థ ప్లేస్ అని షార్జాలో పెట్టారు. షార్జాలో పెడితే మన వాళ్ళు 11 మంది ప్లేయర్సా, వాళ్ళు 11 మంది ఉండాలి. కానీ 3 అంపైర్లు కూడా వాళ్ళకే పనిచేసేవారు. అర్థమైందండి. వాళ్ళు గెలిచిలా ఉంటే వదిలేసేవారు. మన వాళ్ళు గెలిచిలా ఉన్నారనుకోండి టపాలను ఒకటి ఇచ్చేసేవాడు. వాళ్ళు అప్పీల్ చేసేవారు, వాళ్ళు ఇచ్చేసేవారు. అలా దుర్మార్గం చేసేవారు. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే
మేము ఆడమండి మీతోటని మానేశారు. ఇంత దుర్మార్గం చేస్తారు, మీ షార్జాలోనే ఆడం, మీతో క్రికెట్ ఆడమని చెప్పి శపథం చేసి వచ్చేసారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం గెలిచుంటే అనవసరం కదా ఫైట్. ప్రజల్లో ఇంత దుర్మార్గం చేస్తున్న వాడిని, ఇంత నీచ స్వభావం, క్రూర స్వభావం ఉన్నవాడిని మళ్ళీ ఎంచుకుంటే రాజకీయ పార్టీలు పోరాటం చేయడం వృధా కదా. జనం కరెక్ట్గా ఉన్నారు. ఇతను ఏం దుర్మార్గం చేశాడో, ఎంత అన్యాయం చేశాడో, ఎంత అరాచకం చేశాడో గమనించారు. వీళ్ళు ఏం పెట్టుబడులు తెచ్చారో వాళ్ళు చెప్పులు వీళ్ళు కాలు పెట్టారా. వాళ్ళ బతుకు వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి సృష్టించిన సంపద మీద పడి బతికారు. వాళ్ళ నాన్న అంటే గుర్తొచ్చిందండి, విశాఖకు ఐటీని పరిచయం చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారని కూడా అంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎదటోడి పళ్ళలో తినటం, ఎదటోడు సంపాదించింది వీళ్ళు పంచటం, ఎదటోడు ఆస్తులు కబ్జా చేయడం వాళ్ళ వంశ చరిత్ర అది. వాళ్ళ తాత రాజారెడ్డి వాళ్ళ బతికేంటి, ఎవడ ఆశ్రయం ఇచ్చాడు ఆయన చంపి వాళ్ళు ఆస్తులు దుబ్బారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు కూడా సంపద పోగడం ఉంది అక్కడ. ఐటీ ఇండస్ట్రీ ఇవన్నీ వచ్చి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, దాని భూమిలో అమ్ముకోవటం, వేలం వేయటం, డబ్బులు వాళ్ళకి ఇచ్చేసుకోవటం, కుమ్మేసుకున్నాడు. అదే పని ఇతను చేద్దాం అనుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని లాకలేసి పెట్టాడు. తాళం సిఆర్డీ అలా ఎంత పెద్ద తాళం చెప్పమంటారా, ఆ తాళం వేసి తాళం గిరేస్తాడు ఎవరికి కనపడకుండా. ఆ తాళం చెప్తాక రాలేదు, రాత్రి ఎప్పుడో దెబ్బిద్దుడు. ఈసారి కోపం వచ్చింది, అసలు ఎంత పని చేస్తాడో, మా నాన్నకేమో అంత పోగేసి ఇచ్చాడు, నాకు అసలు పోగేసి ఇవ్వకుండా మొత్తం నాకేసాడు, నాకేమీ లేకుండా చేశాడని అతను తాకట్లు ఎట్టేయడం మొదలెట్టాడు. వచ్చి 25 ఏళ్ళకి తాకట్లు ఎట్టేయడం మొదలెట్టాడు. ఆడు తక్కువ ఏం చేయలేదు, ఇప్పుడు మద్యం మీద 25 ఏళ్ళు తాకట్టెట్టాడు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పుల్లో చంద్రబాబు గారు నడుతలేదు. ఆడ అప్పులు కూడా తీరుతున్నాడు. నేను భారంగా మోయలేక అల్లూరి సీతారామన్ సినిమాలు పెద్ద బండలాగుతారు పైకి, అలా లాక్కుంటూ అవుతున్నాడు ఆయన రాష్ట్రాన్ని. వీళ్ళ కూడా మీద కూర్చున్నారు. ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ కంపెనీ తీసుకురావడం లైఫ్ టైం అచీవ్మెంట్ అండి. అది ఆంధ్రప్రదేశం గర్వించదగ్గ విషయం ఇది. మోడీ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సమిష్టి కృషి ఇది. అయితే ముందు ఉంటాడు కాబట్టి లోకేష్ గారు దీనికి తాళిగట్టినోడు ఎవడైతే ఆడే కదా మూడవుతాడు పెళ్ళి ఎంతమంది చేసినా కానీ, అవునా కదా. ఇప్పుడు పెళ్ళి 300 మంది చేస్తారు, 300 మంది కార్డులు పంచి పెడతారు, వంటలు చేస్తారు, బ్యాండ్ మేళం అన్నీ వాయిస్తారు, కానీ తాళ్ళు ఒకటే కదా కడతాడు. అలాగా లోకేష్ గారికి వస్తుంది క్రెడిట్. ఇది ఎవడే ఆడవకూడదు ఏంటండి. వాళ్ళకేమో కడుపు మండిపోయి విపరీతంగా రోదనలో దెయ్యాల్లో కూర్చుని ఎడుతూ ఉంటే శ్మశానంలో అలాగ ఉన్నారు వీళ్ళ పరిస్థితి. కొన్నాళ్ళుగా ఏడ్చి చచ్చిపోతారండి వాళ్ళు. ఎందుకంటే రేపు జనవరి నెలలో డిఎస్సి మళ్ళీ ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మంచి గట్టిగా ఉన్న గోడ చూసుకుని దాన్ని తలకొడేసుకుంటారు. మీకు ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూస్తారు మీరు. ఇప్పుడు జగన్ వెళ్ళాడా, రాకపోతే వీళ్ళందరూ ఏడ్చిపోవడం పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ లండన్ పోతారా, ఫ్లైట్ టికెట్లు వేసుకుని పోండి, లండన్ అందరూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ దేశం పెట్టుకుంటాడు అతను. ఆ దేశం పోవటం వీళ్ళు వదిలితే దరిద్రం, ముందు ఆడ వదలాలి. ఆడంకల్ వీళ్ళందరూ పోయారు అనుకోండి, మరి ఎప్పుడో ఆపడు ఎలాంటారు బాబుని. వాళ్ళు దారిలో తినడానికి మిఠాయిలు అవి కూడా పెట్టి పంపించాలి. ఇటు జంతువులు మిఠాయిలు దారిలో తినంటారా బాబు అని. అది ఎంత దరిద్రం అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉండొచ్చు, నీకు అభిమానం ఉండొచ్చు, నువ్వు ఎదుటోడిని విధానపరంగా విమర్శించి, అంతేగాని అది ఏదో అభివృద్ధి చేస్తాను ఏదో వచ్చింది కదా సర్లే బాగానే తెచ్చారు తర్వాత మనం వచ్చినట్టు దొబ్బేయచ్చు అనుకోవచ్చు కదా. కనీసం ఇవాళ కాకపోతే ఎప్పుడో కప్పుడు ఆడు పద్ధతిగా ఉంటే ఎప్పుడో కప్పుడు వస్తాడు. ఎందుకంటే పనికి మళ్ళీ సన్నాసులు ఉన్నారు మన జనంలో కొంతమంది. ఆడు ఏడుపోకం వేసి వాళ్ళ అమ్మని చంపించేయడం ఎప్పుడోకప్పుడు మళ్ళీ ఓట్లేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఎవడొకటి చంపేసి కామె కొట్టేసి ఇక మన అంగచ్చిపోటు బాబు అని అంటారు కదా, ఓట్లేసారు. వాళ్ళు చిన్నాన్ని చంపేసేసి ఓట్లు అడిగితే వేసారు కదా. అలాగే ఈసారి వాళ్ళు అమ్మకి ఇస్తాడు, శాసన అమ్మ నువ్వు వెళ్ళమ్మా అంటాడు. ఇది మాట్లాడడానికి ఎటకారంగా చెప్పుకుండా ఏమైనా వాస్తవాలండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ సరిగ్గా లేదు, అందుకని దూరంగా పోతుంది, లేనిపోని గొడవ పెట్టేసుకుని పోతుంది. మామూలుగా అయితే కొడుకు మీద ప్రేమ ఉండకుండా ఉండదు, మన ముద్దు ఎట్టుకుంది కదా, ప్రేమ ఉండకుండా ఉండదు. కానీ ఇది దగ్గరికి కొట్టి ఏం చేస్తాడరా బాబు అని దూరంగా పోతుంది ఆవిడ. అంత దుర్మార్గులు వాళ్ళు. అవన్నీ తెలిసి కూడా వీళ్ళు అభిమానిస్తారంటే, ఇప్పుడు నువ్వు అభిమానించవచ్చు, వాళ్ళ కొంచెం కాదు కొంచెం లక్షణాలు ఉండాలి కదా అభిమానించడానికి. ఎదట పార్టీ మీదో ఎదట సామాజిక వర్గం మీదో ద్వేషం, ఎవడికి ద్వేషం ఉంటే వాడు కృషించిపోతాడు. ఏ కర్ర నగ్గి ఉంటే ఆ కర్ర కాలుతుంది. నువ్వు ప్రేమించి ఎదటోళ్ళని ఏ గొడవ ఉండదు, నీకు హాయిగా ఉంటుంది మనసు. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు సరే మీ టర్మ్ అయ్యేదాకా మీరు చేయండి, మేమేం మాట్లాడడం, తర్వాత మేము చూసుకుంటాం అనుకో, హాయిగా పడుకోవచ్చు నువ్వు. ఏంటండి అంతేగాని నిత్యం నువ్వు కుంపడ పెట్టావనుకో, జనాలకు ఓరు బాబు వీడు వద్దురా బాబు మళ్ళీ అసలు నీవు ఓడిపోయినాక నేను మారలేదు అనుకుంటారు అనుకోరా.
నిన్ను ఓడిచ్చారు ఘోరంగానే. ఎందుకు ఓడిచ్చారు? నువ్వు సమీక్ష చేసుకున్నావా? నీ వికృత స్వభావం, నీ నీ వ్యవహారం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇవన్నీ చూసి ఇక్కడ వద్దురు అనుకున్నారు. దాన్ని ఇప్పటికీ కంటిన్యూ నువ్వు చేస్తా, నీ అనుచరులు చేస్తుంటే కొన్నాళ్ళకి మేము వెలేస్తారా? నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు అంటరాని వాళ్ళు ఎవరు ముట్టుకోకుండా బాబు అని చెప్పాను నేను. అంత దారుణమైన మనుషులు వీళ్ళు. వాళ్ళని ఎలేయాలి సమాజం నుంచి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇప్పుడు రౌడీ షీటర్లను కూడా కొంతమంది నగర బహిష్కరణ చేస్తారు. అలాగే చేయాలి. ఈ టైం మాట్లాడేవాళ్ళు ప్రభుత్వం చాలా కఠినంగా ఉండాలి ఇటువంటి విషయాలు. ఎందుకంటే చిన్న పామే కదా అని చూస్తే కొన్నాళ్ళు పెద్ద అయిపోద్ది. అది అక్కడే అయిపోద్ది కదా పాము. చిన్న ఎర్రతీలు ఉంటుంది, అంత ఉంటుంది. చిన్న తీలే కదా అనుకుంటాం, మన కొన్నాళ్ళకి ఎంత అయిపోద్ది. మంటర కబ్బలాకన్నా ముదిరిపోయి రాళ్ళ మధ్యన కూడా దాక్కుని మీసాలు వచ్చేస్తాయి. వాటికి మీసాల పిల్ల అని పాట వచ్చింది కదా, అలాగా ఆ తేడు కూడా మీసాలు వచ్చేస్తే మంటర కబ్బలు అయిపోతాయి. వీళ్ళు ఒక మంచి అచీవ్మెంట్. చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తెచ్చి ఒక సైబరాబాద్ నిర్మాణానికి ఎలాగైతే నాంది పలికి తెలంగాణ రాష్ట్రానికి విశ్వనగరానికి దారులు ఏర్పాటు చేసాడు ఆయన. డెఫినెట్గా హైదరాబాద్ విశ్వనగరం అవుతుంది. మనం గర్వించదగ్గ నగరం అవుద్ది. తెలుగువాడు ప్రతివాడు, తెలంగాణ వాడు గర్వించదగ్గ నగరం. దాంతోపాటు అమరావతి, ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది. వైజాగ్ ఇప్పటికే ఇవాళేటి 14-19 చంద్రబాబు గారి హయాంలోనే క్రికెటర్లు వచ్చి బొరబాడైపోయేలాగా ఫోటోలు తీసుకుని ఏం వ్యూ అండి బాబు, ఇది ఎంత అద్భుతమైన నగరం అని డెస్టినీ, సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారు దాన్ని. ఇప్పుడు కేరళని గాడ్స్ ఓన్ సిటీ కంట్రీ అంటారు కేరళని. అలాగే వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారు. ఏంటండి కొత్తగా ఏడుపుమోకం వచ్చేసింది, ఏముంది అక్కడ దొబ్బేయటం తప్ప. చేత వాళ్ళు ఏమీ క్లెయిమ్ చేసుకోకూడదు. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ బొమ్మలన్నీ బయటకు వస్తాయి. వాళ్ళ ఎంపీ ఫ్యామిలీని మొత్తం కిడ్నాప్ చేసి ఆడ ఆస్తులు రాయించుకుంటాం. 2-3 రోజులు చెరలో ఉంది వాళ్ళ ఆవిడ, ఎంపీ వాళ్ళ ఆవిడ, మాజీ ఎంపీ వాళ్ళ ఆవిడ. ఇవన్నీ బొమ్మలు బయటకు వస్తే పెంట ఏంటండి వాళ్ళ సొంత ఎంపీని కూడా వదలలేదు వాళ్ళు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారాలు చేశారు వాళ్ళంతా. వాడు కూడా సన్నాసి. లేదంటే నేనైతే ఏం చేస్తాను తెలుసండి, ఆ కిడ్నాప్ చేసిన పైకి పంపిస్తాను ఏమన్నా చేసి. పరువు, పౌరుషం, చీము, నెత్తురు ఏం లేదు ఎవరికన్నా. ఎందుకంటే అదో బతుకులు ఇలాంటి వాళ్ళు భజించేత అబ్బాయి చౌదరి మంచి జన్మ ఎత్తాడు అసలు. ఎందుకంటే ఆ మాటలు ఓడిపోయో ప్రజలు తీర్పిచ్చారు, మూసు కూర్చో కొన్నాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా. రాయలసీమలో పెద్దలందరినీ, జగన్మోహన్ రెడ్డి జనాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? మీకెందుకు రోగం? మీకేం రోగం? మన వాళ్ళు ఊపు పట్టండి. ఏమన్నా అన్నాడు ఇంకో వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు, వాళ్ళు మాట్లాడమని, వాళ్ళు ఒకటి మాట్లాడమని నేను ఒకటి మాట్లాడతానని చెప్పాలా. గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా, రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నాడా, రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి తాలూకు బ్యాచ్. వీళ్ళకెందుకు దూల? అమర్నాథ్కి, లేకపోతే పేరు నానికి, జోగి రమేష్కి, అబ్బాయి చౌదరికి, వీళ్ళకి ఎంత కారుమన్నాథ్కి లేని రోగమండలకి ఏమన్నానే సిగ్గుందా మీకు అసలు? బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. మిమ్మల్ని అందరం ఊటి సాధలు పాడించింది ఈ ఏరియా అంతానే. ఎంతో కొంత ఓట్లు వచ్చింది రాయలసీమ. వాళ్ళు కదా మాట్లాడాలి ఎక్కువ. మీరెందుకు గొరిగించుకుంటారు? ఒకవేళ ఎవరన్నా తాడిపత్రిలో ఉన్నాడంటే అతను పర్సనల్ కూడా చూసుకుంటాడు తప్ప అతను మాట్లాడేది ఏం లేదు. ఇలా బుద్ధి ఎప్పుడు వద్దంటే వాళ్ళకి తెలుసుకోవాలి ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.